హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు పల్లి టమాటా చట్నీ చేస్తున్నానండి. ముందుగా బాణలిలో పల్లీలు వేసి, తర్వాత అందులో ధనియాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసి, కొంచెము పల్లీలు కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించానండి. పచ్చిమిర్చి వేసాను కదా, కొద్దిగా చిట్లుతుందని మూత పెట్టాను. తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి మంచిగా వేగేంత వరకు ఉంచి, తర్వాత దించి మిక్సీ జార్లో వేసానండి. మిక్సీ జార్లో కొద్దిగా వీటితో పాటు పచ్చిమిర్చి, పల్లీలతో పాటు ఎల్లిపాయలు, చింతపండు, కొద్దిగా లైట్గా ఉప్పు కూడా వేసానండి. వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అదే బాణలిలో ఇంకో స్పూనుడు ఆయిల్ వేసి అందులో ఒక 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసాను. వేసి మూత పెట్టానండి. ఇవి మిక్సీ పట్టుకున్నాను. పల్లీలు, చింతపండు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ మీద ఇవి టమాటాలేమో మంచిగా కాసేపు ఫ్రై చేశానండి. దాంట్లోనే కొత్తిమీర కూడా వేసాను. వేసి కొద్దిసేపు వాటి పొట్టంతా ఊడేంత వరకు వేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టానండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టి మళ్ళీ అదే బాణలిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసాను. కొద్దిగా ఇంగు వేసి కొద్దిగా పసుపు వేసాను. ఇదండి ఇంగువ వేసాను, పసుపు వేసాను, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను. వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని టమాటా పేస్టు, తర్వాత పల్లీల పేస్టు 2 అందులో వేసి కలిపానండి. ఒక 3 నిమిషాలు స్టవ్ పైన అలా ఉంచేసి దించేసానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది టమాటా పచ్చడి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా వేసి దించుకున్నాను. ఎలా ఉందో చెప్పండి.